హిందూ సాంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేక విశిష్టత పవిత్రత తెచ్చింది మాత్రం సీతారాముల కళ్యాణమే. తెలుగువారి సంస్కృతికి కుటుంబ విలువలకి అద్దం పట్టేదే ఈ కళ్యాణం. ఈ పెళ్లి తంతులో ముఖ్యంగా తలంబ్రాలు 3 ముళ్ళు 7 అడుగులు. దీన్నే సప్తపది అని పెద్దలంటారు. అగ్నిసాక్షిగా వధూవరులు 7 అడుగులు నడిచి 7 జన్మల బంధానికి ప్రమాణం చేస్తారు. ఈ సప్తపది అర్థం ఏంటో మీకు తెలుసా? ఒక్కో అడుగు ఒక్కో ప్రమాణం చెప్తుంది. మొదటి అడుగు నీకు అన్నపానాలు నేను ఇస్తాను అని అంటుంది. 2వ అడుగు నీకు బలం నేనవుతాను. 3వ అడుగు నీ ధర్మంలో నేను నీతో ఉంటాను. 4వ అడుగు నిన్ను ఆనందపరచటం నా బాధ్యత. 5వ అడుగు నీ పశువుల సంపదను నేను వృద్ధి చేస్తాను. 6వ అడుగు అన్ని ఋతువుల్లోనూ నీతో ఉంటాను. 7వ అడుగు నీ నిచ్చెలుగా, నీ ప్రాణంగా, నీ సఖుడిగా శాశ్వతంగా నీతో ఉంటాను. ఇదే సప్తపది అర్థం. రాముడు సీతకు, సీత రాముడికి ముడిపడ్డ క్షణం. జన్మ జన్మలు విడదీయలేని బంధం ఏర్పడింది సీతారాములకి. ఆ రోజు రాజ్యమంతా ఆనందంతో నిండి ఉంది. ఈ ఒక్క పెళ్లే కాదు, మొత్తం కలిపి 4 వివాహాలు జరిగాయి. రాముడు సీతను, లక్ష్మణుడు ఊర్మిళాదేవిని, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శత్రుకీర్తిని ఆ మండపంలో 4 వివాహ మధురగడియలు పూర్తయ్యాయి. ఆ రోజు అందరూ ఆనందంగా ఉన్నారు. పూర్తి వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ పేరు కింద లింక్ ఇస్తున్నాను, తప్పకుండా క్లిక్ చేసి చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.